జమ్ము ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఈరోజు భారత రాష్ట్ర సమితి అధ్యక్షులైనటువంటి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో వారి యొక్క ఆలోచన సూచన మేరకు బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు మిత్రులు కేటీఆర్ గారు ఏదైతుందో జిల్లా చెందినటువంటి అంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లా చెందినటువంటి అందరూ కూడా నాకు పూర్వ సహచరులే, అందరితో కలిసి పనిచేసినటువంటి అనుభవం నాకుంది. అందరితో పర్సనల్ రిలేషన్ కూడా నాకుంది. అందరితో ఇక్కడి మారిన పరిస్థితులకు అనుగుణంగా బీఆర్ఎస్ లో కలిసి పనిచేస్తే రాష్ట్ర భవిష్యత్తు కొరకు ఇలా ప్రధానంగా ఏదైతే వివరం కాన్స్టిట్యూషన్ ఏదైతుందో రాష్ట్ర భవిష్యత్తు అనేది ప్రధానం. రాష్ట్ర భవిష్యత్తు కొరకు ఏదైతుందో మనం పాటుపడుతున్నటువంటి అవకాశం మరి వారు నాకు కల్పించడానికి ముందుకు వచ్చినందుకు నేను వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తాను చెప్పండి. నేను వాస్తవంగా ఏదైతుందో 25th of March నేను కాంగ్రెస్ పార్టీ నుండి రాజీనామా చేయాలని చెప్పని నిర్ణయం తీసుకున్న నాడు కొత్త భావోద్వేగానికి గురి కావడం జరిగింది. 4 దశాబ్దాల అనుబంధం కలిగినటువంటి ఒక రాజకీయ పార్టీ నుండి మరి బంధం తెంచుకునేటువంటి ఒక పరిస్థితి ఎదురు కావటం కొంత నాకు ఆనాడు రియల్లీ ఐ ఫెల్ట్ దట్ డే వాజ్ వెరీ అన్ఫార్చునేట్. కానీ ఇవాళ ఒక విధంగా ఏమనిపిస్తుంది, కాంగ్రెస్ పార్టీతో అనుబంధం తెంచుకున్నా కానీ ఇలా భారతీయ రాష్ట్ర సమితి లాంటి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధన కొరకు ఉద్యమించినటువంటి ఒక నాయకుడు కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో పనిచేసేటువంటి అవకాశం నాకు లభిస్తున్నందుకు రియల్ ఐఎమ్ ఫీలింగ్స్ టుడే ఈజ్ ది మోస్ట్ హ్యాపీయెస్ట్ డే ఇన్ మై లైఫ్. జీవితం అనేది ఎటు దారి ఏంటి అని ఎవరు కూడా ఊహించమని చెప్పండి. ఉమ్మడి కరీంనగర్ జిల్లానే కాదు తెలంగాణ రాష్ట్రం యావత్తులో కూడా జీవన్ రెడ్డి లాంటి ఒక నాయకుడు కాంగ్రెస్ పార్టీ నుండి దూరం అవుతారని చెప్పి ఎవరు కూడా ఊహించలేదు చెప్పండి. దాని కారణాలు కూడా 20 మాసాలకి నేను ఏదైతే అంటే ఎదుర్కొంటున్నటువంటి ఒక మానసిక క్షోభ, రాజకీయ పరిస్థితులు అన్ని కూడా తట్టుకొని నిలబడ్డని చెప్పండి. అయినప్పటికీ కూడా ఏదైతున్నదో ఇవాళ నేను తట్టుకొని నిలబడ్డా, కానీ రాష్ట్ర భవిష్యత్తు కూడా ప్రధానం చెప్పండి. వీళ్ళ ఆనాడు ఏదైతే 2023 సాధారణ శాసనసభ ఎన్నికల్లో ఒక్కరికొకరు ఏముంటుందంటే ఇంకా మెరుగైన పాలన కావాలి, ఇంకా మాకేదో భవిష్యత్తు కావాలనుకుంటాం. ఆనాడు ఏదైతే 10 సంవత్సరాల కేసీఆర్ పాలనలో తెలంగాణ సమాజానికి కల్పించినటువంటి యొక్క పరిష్కారాలు ఏదైతుందో అభివృద్ధి ఉందో ఇంకా మెరుగైన పాలన కావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ మరి మీరు పేర్కొనడం జరిగిందో దాన్ని ప్రజలు ఆకర్షితులైంది. కాంగ్రెస్ పార్టీకి అవకాశం కల్పించింది. కానీ రియల్లీ ఏదైతుందో నా అనుభవం చెప్పంటుంది. ఐ హావ్ సీన్ ఎన్టీ రామారావు గారి ప్రభుత్వం చూసా, నేను తదుపరి చెన్నారెడ్డి గారి ప్రభుత్వం చూసా, విజయభాస్కర్ గారి ప్రభుత్వం చూసా, రాజశేఖర్ గారి ప్రభుత్వం చూసా, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చూసా, కేసీఆర్ గారి ప్రభుత్వం చూసా నేను. కానీ ఈ 2 సంవత్సరాల కాలంలోనే ఇవాళ అంటే 10 సంవత్సరాల్లో సాధించినటువంటి అభివృద్ధి సంక్షేమ ఫలాలు తిరోగమన దిశగా చెప్పండి. కేసీఆర్ గారు ఏ ఉద్యమ నేతగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి వారు ఉద్యమించిండ్రో వారి సాధారణంగా తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు నిర్మాణానికి 10 సంవత్సరాలు కృషి చేస్తే అది 2 సంవత్సరాల్లో తిరోగమన చర్యగా ప్రజలు ఏదైతుందో అంటే నేను ఫ్యాక్టరీ చెప్తున్నాను. ఇవాళ నేను మీరేదో వచ్చిందో అని చెప్పని పిఎస్ లో జాయిన్ కావాలని చెప్పి ఇక్కడ నిర్ణయం ప్రకటించడం కాదు చెప్పంటున్నాను. నేను ఆనాడే నిర్ణయం తీసుకోవాలని చెప్పని నేను కొంతమంది నాకు గుర్తింపు పెట్టి అయినా ఐ వాంట్ టు స్టడీ ది మైండ్ ఆఫ్ ది పీపుల్. ప్రజాభిప్రాయం ప్రజలు ఏ విధంగా స్పందన ఉందో గమనిస్తామని చెప్పండి. మా మిత్రులు సహచరులు శివప్లాస్ యొక్క అభిప్రాయాలు కూడా సేకరించామని చెప్పని ఈ 2 వారాన్ని ఓపిక పెట్టని చెప్పండి. మా మిత్రులు శివభిలాషులు సహచరులు వారి యొక్క సూచనలు సలహాలతో పాటుగా ముఖ్యంగా ప్రజాభిప్రాయాన్ని గమనించండి. నేను ఈ మధ్య ఒక 4-5 days బ్యాక్ ఇట్లా ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టింది. మా ప్రెస్ మిత్రులు కూడా ఇంకా మీరు ఎందుకు ఓపిక పడుతుంది సార్, ఏదో నిర్ణయం ప్రకటిస్తే అయిపోతాయి కదా, ఎందుకు మీరు అనుకున్నట్టు ప్రకటించి ముందు పోతే అయిపోతాయి అని చెప్పని మా పాత్రికేయ సోదరులు కూడా ఏది ఇస్తుందో దే టు హ్యావ్ సజెస్టెడ్. అంటే ఇవాళ ఏది ఇంకా మీరు రీచ్ అవ్వాల్సిన అవసరం లేదు, యూ కెన్ గో ఫర్దర్, యూ కెన్ గో హెడ్ అనే ఒక భావ సూచనలు మా పాత్రికేయ సోదరులతో కూడా పొందడం జరిగిందని చెప్పారు. ఇవాళ ఏదైతుందో కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో పనిచేసే ఒక అవకాశం మీరు అన్నట్టు 2014లో నాకు వచ్చింది. అయినా కానీ పొలిటికల్ కమిట్మెంట్ తోని నేను కాంగ్రెస్ లో కొనసాగింది. బట్ ఇవాళ పరిస్థితుల్లో ఏదైతుందో నేను వ్యక్తిగతంగా కాంగ్రెస్ లో ఎదుర్కొంటున్నటువంటి ఒక మానసిక శోభ, మానసిక ఇబ్బందులకు తోడు ఏదైతుందో నాకు రాష్ట్ర హితం ప్రధానంగా కనబడుతుంది చెప్పి. ఎవరికైనా ప్రజా జీవితం అనేది రాష్ట్ర హితం అని చెప్పండి. ఆ రాష్ట్ర
రాష్ట్ర హితము ముఖ్యంగా రైతాంగం, రైతు కూలీలు, నిరుపేద వర్గాలు, దళితులు, బలహీన వర్గాలు, ఆడబిడ్డలని చెప్పంటూ నేను విద్యార్థి లోకం అని చెప్పండి నినాగమం ఏదైతుందో కోర్టు వీళ్ళ ఫీజు రియంబర్స్మెంట్ ఏదైతుందో రాష్ట్రంలో చెల్లింపు చేయలేకపోతుంది కాబట్టి మీరు తల్లిదండ్రుల దగ్గర ఫీజు వసూలు చేసుకోవచ్చని చెప్పాను. ఎంతకన్నా మోస్ట్ అన్ఫార్చునేట్ థింగ్ ఏముందని చెప్పంటారు. ప్రభుత్వం యొక్క వైఫల్యానికి ఇంతకన్నా పెద్ద నిదర్శనం ఏముంటుందని చెప్పంటున్నాను. విద్యార్థులంటే రాష్ట్ర భవిష్యత్తు, దేశ భవిష్యత్తు అని చెప్పంటారు. అటు విద్యార్థి లోకానికి ఏది ఇస్తుందో ఇవాళ మనము భవిష్యత్తు చూపెట్టలేకపోతున్నాం అని చెప్పంటే పాలన అనేది ఏ విధంగా కొనసాగుతాం దీన్ని బట్టి ఊహించవచ్చు అని చెప్పంటారు. తప్పకుండా ఇవాళ మీరు ఏదైతే ఇంత అంటే రియలీ యూ నీ నాట్ కమోర్ అప్ టు దిస్ ప్లేస్ నాకు రావాలన్నట్టు మీరు రావాల్సినందుకు నిజంగా మీకు అందరికీ, మీ మిత్రులకు అందరికీ ముఖ్యంగా ఏతుందో మా మిత్రులు పొప్పులీశ్వర్ గారు వారు ఇక్కడ మంత్రిగా పనిచేసిండ్రు, వారితో నేను కలిసి శాసనసభ్యులు పనిచేసిన, శాసన మండలి సభ్యులు పనిచేసిన, రమణ గారితో కూడా ఏదైతుందో వారు ఎంపీగా ఉన్నప్పుడు నేను ఎమ్మెల్యేగా పనిచేశాను. నేను మీ ఇద్దరం కూడా ఇద్దరు చిరకాల మిత్రులము. 93 వరకు ఏదో కలిసి పనిచేసాను. ఓన్లీ 94 he has deferred with me. ఓన్లీ 94 he has deferred with me. తర్వాత వాడు పార్లమెంట్ ఎన్నికైన తర్వాత ఏదైతుందో ఇవాళ వారి ఏదైతే ఎమ్మెల్యే స్థానం ఖాళీ కావడంతో అక్కడికి నాకు ఉప ఎన్నికలు పోటీ చేసే అవకాశం వచ్చింది. దట్ ఎలక్షన్ నన్ను కెప్ట్ మీద మొత్తం రాష్ట్ర స్థాయిలో నాయకత్వం నాకు నిలబెట్టింది ఆ ఉప ఎన్నిక అని చెప్పాను. సోదరు వసంత జడ్పీ చైర్పర్సన్ ఏదైతుందో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఏదైతే ఇంత గౌరవిస్తుంది కదా అని చెప్పంటే మీరు మీటింగ్ రావాలన్నా మీరు వచ్చి మీలాంటి ఒక సలహా సూచనలు ఇవ్వాలని చెప్పాను. ఎవ్రీ టైమ్ షీ యూస్ టు అంటే నన్ను మీటింగ్ రావాలని చెప్పి కోరేని చెప్పండి. ఈ సాగర్ అనేది ఇస్ లైక్ యంగర్ బ్రదర్ టు మీ. సాగర్ అనేది ఇస్ లైక్ యంగర్ బ్రదర్ టు మీ అని టెల్లింగ్. కదా సంజయ్ గాని, కౌశిక్ గాని, మేమంతా మిత్రులము. వీళ్ళందరం కూడా వినోద్ రావు గారు, మా దామోదర్ రావు గారితో మా ఫ్యామిలీ అసోసియేటే. వారి నాన్నగారు వాళ్ళ 81 సమితి ప్రెసిడెంట్ ఎన్నిక కావడానికి ఏదైతుందో నాకు ఒక మైల్ స్టోన్ నాకు అండగా నిలిచింది. ఎవరికి తెలియదు ఇది. దామోదర్ రావు గారి తండ్రి జీవన్ రెడ్డికి ఏం సంబంధం అని చెప్పి అనుకుంటున్నాను. మీ కూడా ఆశ్చర్యపోతారు కూడా దామోదర్ రావు ఇప్పుడే తెలుసు. దామోదర్ గారి తండ్రి మీకెక్కడ సన్నిహిత సంబంధం అని చెప్పాను. అంటే ది హోల్ రిలేషన్ విత్ ది బీఆర్ఎస్ పార్టీ విత్ ఎవ్రీ లీడర్ ఐ గాట్ అని చెప్పంటాను. నేను ఈ స్థాయి, ఈ దశలో ఏదైతుందో కేసీఆర్ గారితో కలిసి పనిచేశారు.